హాయ్ ఫ్రెండ్స్, ఒట్టుకాడు దగ్గరికి అయితే వచ్చినాను. ఈ ఒట్టు ఎట్లా పోసినామంటే మేమైతే ఇంకా వడ్లు తెచ్చి మనకు కావాల్సిన బియ్యం అయితే మనకి యా బియ్యం కావాలో అవి అయితే ప్యాకెట్లు తెచ్చుకుంటాం అనమాట. అవి వడ్ల ప్యాకెట్లు అయితే తెచ్చుకొని ఇంకా మనకి తొట్టి కానీ డ్రమ్ కానీ తొట్టికే ఎత్తారు చాలా మంది అయితే. ఇంకా డ్రమ్ములో అయితే ఒక మూట 2 మూటలు అయితే పడతాయి. ఇంకా చాలా మూటలు అయితే పట్టావు కాబట్టి ఇంకొంచెం తొట్టి ఉంటే గిన తొట్టిలోకి గోన్ సంచిలో కొట్టేసి బిరిగ్గా కట్టేసి తొట్టిలోకి అయితే వేస్తారనమాట. ఒక రోజు అయితే నానిన తర్వాత పక్కకైతే తీసేసినాక దాంట్లో అయితే మొలకలు వచ్చింటాయి. మళ్ళీ రెండోసారి కూడా అట్లా నానిపి మళ్ళీ పక్కకైతే మళ్ళీ బాగా మొలకలు వచ్చింటాయి. ఇంకా మనం అయితే ముందే ఒట్టుకొడితే అయితే దున్ని పెట్టుకుంటాము. చూడు గనాలు కూడా నీట్గా పెట్టుకోవాలా. మళ్ళీ పైరు బీకేతోడైతే నీట్గా చల్లుకుంటేనే పైరు బీకే కూడా బాగుంటుంది. ఇంకా చూడు ఒక్కోసారి అయితే మేము నీట్గా చల్లలేదు. ఇంకా ఇట్లా కూడా గ్యాప్ ఉండకూడదు అనమాట. బాగుండాలి ఒట్టుకొడుతూ చూసేకి కూడా బాగుండాల. ఇంకా పైరు బీకిన తోడు కూడా మనకి కొంచెం ఇంకా 20 రోజులు అయిందనమాట. ఈ పైరు జల్లి ఇంత మాత్రం వచ్చింది. ఇంకా 20 రోజులు 30 రోజులకైతే ఇంకా మనం కొడతలన్నీ దున్నేసి నీళ్ళు వేసిన తర్వాత కొడతల్లో ఇంకా పైరు బీకేదైతే ఉంటుంది. పైరు కూడా అట్లా జల్లకూడదు అనమాట. మేమైతే ఎప్పుడు బాగా జల్లేవాళ్ళము. ఈసారి అయితే బాగాలేదు. పైరు కూడా నీట్గా రాలేదు. ఈసారి ఎట్లెట్లా వస్తుందో చూడాలా. ఇంకా 20 రోజులు పోయినాక తర్వాత అయితే గిన తెలుస్తుంది ఎట్లెట్లా వచ్చిందో పైరు అని. ఇంకా మనకైతే గిన కొడతలకంతా నాటి పైరు మిగిలితే గిన వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాము. కొందరు అయితే పైరు పోసుకోకనే కొందరు మడి దున్నింటారనమాట. ఇంకా అంటే ఒక కొడత 2 కొడతలు చిన్నవి అయితే వాళ్ళ ఇంటి మడసానికి అయితే దున్నుకొని ఉంటారు. అట్లా వాళ్ళకైతే మనకి పైరు మిగిలి అంతా నాటింది అయిపోయిన తర్వాత మిగిలితే గిన వాళ్ళకైతే ఇచ్చేస్తాం అనమాట. ఇంకా పైరు మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళకైతే ఇచ్చేస్తాము. ఇంకా పైరు బాగా వచ్చిన తర్వాత నాటేది కూడా మీకైతే వీడియో పెడతాను.